హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలండి. ఈరోజు రాజరాజేశ్వరి అమ్మవారి 10వ రోజు. మాస్టర్స్, రాజరాజేశ్వరి అమ్మవారితో పాటు ఈరోజు మనం మేరీమాత గురించి కూడా తెలుసుకుందాం మాస్టర్స్. మన ఛానల్లోనే దసరా నవరాత్రులు జరుగుతున్నాయి. మనకి గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి వస్తున్న జగన్మాతలకి, జూమ్లో పాల్గొన్న ఆది పరాశక్తులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మేరీమాత విశిష్టత చెప్పడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన హిమబిందు గారు రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. డివైన్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ కూడాను హ్యాపీ దసరా అందరికీ. రాజరాజేశ్వరి గురించి కాకుండా తల్లి అని మనకి అందరికీ సుపరిచితం ఆవిడ పేరు, మేరీమాత అని. కానీ ఆవిడ ఎవరు, అసలు ఎందుకు ఆవిడని ఎంచుకుని మనం అలాగా ఫెమినైన్ అంటే ఫీమేల్ ఎనర్జీస్ గురించి చెప్పుకుంటున్నాము. ముందుగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి యొక్క కాన్షియస్నెస్ ని ఇన్వైట్ చేసుకునే ఫ్రెండ్స్, అలాగే జ్వాలాకుల మహర్షి సిసారియో మాస్టర్ యొక్క కాన్షియస్నెస్, భూదేవి యొక్క కాన్షియస్నెస్, అవతార్ బాబాజీ గారి యొక్క కాన్షియస్నెస్, అలాగే మహాశివుడు గారి యొక్క కాన్షియస్నెస్, వీళ్ళందరి యొక్క కాన్షియస్నెస్ ఈ మీటింగ్ లో ఉన్న మన అందరి యొక్క కాన్షియస్నెస్ తో కనెక్ట్ అయి ఈ శరీరంలో 12 భాగాలకు 7 చక్రాలకు 2,72,000 నాడీ మండలం సిస్టమ్ కి వచ్చి చేరుతూ ఉండాలి. తద్వారా ఈ ఆత్మ విశ్వ కళ్యాణానికి, సమాజ శ్రేయస్కి ఉపయోగపడే ఆత్మగా తయారవ్వాలని కోరుకుంటూ ఈ సెషన్ ని మనం అందరం స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మాస్టర్స్ కి థ్యాంక్స్ చెప్పుకుందాము. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, నా పేరు హిమబిందు, నేను రాజమండ్రి నుంచి. నేను ఎందుకు మదర్ మేరీని ఎంచుకున్నాను, ఆవిడ గురించి ఎందుకు చెప్తున్నాను అనేది, మనందరిలో రకరకాల అపోహలు ఉన్నాయి. వేరే మతం అంటాం, మతాలు అసలు ఇక్కడ సమస్య లేదు. మనకు పత్రిక చెప్పింది ఒకటే మూల చైతన్యం నుంచి అందరం విడిబడి భూమి మీద జన్మ తీసుకున్నాము. ప్రతి ఒక్కరు కూడా అనుభవమే జ్ఞానం అనే దానికి కాన్సెప్ట్ మీద వచ్చాం. ఈ మతాలు ఇవన్నీ కూడా, రిలీజన్స్ ఏం చేస్తున్నాయంటే అన్ని మంచే బోధించాయి, కానీ మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, దాన్ని తీసుకునే విధానం ఒక్కొక్కరిది ఒక్కొక్క యూనిక్నెస్ అన్నమాట. రకరకాలుగా తీసుకోవడానికి. అలాగే మీకు ఈజీగా చెప్పాలంటే, ఒక స్కూల్కి వెళ్ళాం అనుకోండి, ఒక క్లాస్ రూమ్ లో 100 మంది ఉంటే మనం చెప్పలేం పాఠాలు. టీచర్ చెప్పలేదు, తట్టుకోలేదు, మెయింటైన్ చేయలేదు. అదే ఒక 20-30 మంది అంటే వాళ్ళకి చాలా శ్రద్ధగాను పాఠాలు వివరంగా చెప్పగలుగుతుంది. 100 మంది ఉంటే చెప్పలేదు. దాన్ని డివిజన్ చేసుకునేవారు, ఏ సెక్షన్, బి సెక్షన్ అని విడదీసుకునేవారు. అక్కడ కొంతమంది పిల్లలు మళ్ళీ ఒకే క్లాస్, ఏ సెక్షన్, బి సెక్షన్ అంటే 10th A 10th B అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టడీస్ అన్ని చాలా మార్పు వచ్చినాయి, చాలా జరుగుతున్నాయి. అయినా కూడా ఇప్పుడు కూడా ఒకే క్లాస్ లో కూరేసేసి కుమ్మేసేసి కూర్చోపెట్టి చెప్పరు ఎవరు. విడలు తీసుకుని కొంతమంది పిల్లలకి చక్కగా శ్రద్ధగా చెప్పాలి అంటే కొంతమందికి ఒక టీచర్ ఉంటే బాగుంటుంది. అలాగా భూమి మీద ప్రేమతత్వాన్ని పంచడానికి, ఇలాగా తెలుసుకోవడానికి ప్రజల్లో చాలా మంది జనాలు పెరిగిపోయాక, మాస్టర్స్, మనకి హిందూ మతం ఫస్ట్ ఆది నుండి వచ్చింది. ఆ హిందూ మతంలో ఎన్నో మంది మాస్టర్స్ భూమి మీదకి వచ్చారు. ఇటువైపు ఈ ఈ దేశాల వైపు అంటే ఇటు ఏషియాలో ప్లానెటరీ సిస్టమ్ లో అటు కొన్ని దేశాలు, ఇటు కొన్ని దేశాలు ఉన్నాయి. మన దేశం వైపు అంతా కూడా మన ఫస్ట్ నుంచి ఆది నుంచి ఎవరంటే శివుడికి మొత్తం శివుడు మీ అందరికీ తెలిసింది. ఆది పరాశక్తి నుండి శివుడు, విష్ణువు, బ్రహ్మ ముగ్గురు ఇలా విడదీయబడ్డారు. వాళ్ళందరికీ ఒక్కొక్క వర్క్ ఇచ్చారు. శివుడికి ఒక వర్క్, విష్ణుమూర్తికి ఒక వర్క్, బ్రహ్మ సృష్టి చేస్తాడు. ఇవి చాలా మంది హిందువులకి అందరికీ తెలుసు ఈ విషయాలన్నీ కూడా. అంటే మనకి వేదాలు, వేదాంతాలు ఇవన్నీ చెప్పాయి. సో దాని ద్వారా మనం జ్ఞానాన్ని తెలుసుకున్నాం. సో ఇలాగ ఉంటుంది. ఓకే, మనకి ఏమైనా కార్యం అవ్వాలంటే ఆ దేవుణ్ణి, ఆ దేవతని స్తోత్రం మంత్రం చేసి పట్టించుకుని మనం అర్థం చేసుకోవడానికి మనకి ఏది కావాలో అది అడగడం అనేది జరిగింది. అలా నేర్చుకున్నాం. అలాగా ఇటువైపు వాళ్ళందరూ నేర్చేసుకున్నారు. భూమికి అటువైపు ఎర్త్‌కి వేరే కంట్రీస్ వాళ్ళందరికీ మరి చెప్పాలి కదా! వాళ్ళ భాషలో ఇప్పుడు మన భాషలో మనకు చెప్తే మనకు అర్థం అవుతుంది.
మన ఇంట్లో పుట్టినోళ్ళు చెప్తే మనం వింటాం కూడా. పక్కింటోళ్ళు అమ్మ చెప్తే వింటాం గానీ, పక్కింటోళ్ళు చెప్తే వింటామా? ఇంపార్టెన్స్ ఇవ్వం. వింటాం. కానీ ఇంపార్టెన్స్ అనేది అమ్మ చెప్పిందే మనకి పడిపోతది చివరి ఆఖరి దాకా. అమ్మ ఎలా నేర్పించిందో, తండ్రి ఎలా నేర్పించాడో ఇంట్లో, చుట్టాలందరూ అమ్మమ్మ, తాతమ్మ, నానమ్మలు, పిన్నమ్మలు, పెద్దమ్మలు వీళ్ళే కదా మనందరం ఆళ్ళని చూసి చూసి పెరిగి వాళ్ళతో వాళ్ళు ఎలా నేర్పించారో అలా నేర్చుకుని మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళ గుర్తులతో ఎళ్తూ ఉంటాం. అలాగే ఆత్మ గురించి కూడా ఆత్మస్థితులు, ఆత్మ యొక్క సబ్జెక్టు నేర్పించాలి, తెలియాలి అంటే మనకి నేనన్నట్టు ఇందాక వేదం, వేదాంతాలు, శివుడు, విష్ణుమూర్తి ఈ గ్రంథాలు ఇవన్నీ నేర్పించబడ్డాయి ఇటువైపు. పాశ్చాత్య దేశాల్లో మళ్ళీ అక్కడ ఎవ్వరు లేరు మరి. వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళకి తెలియాలి. వాళ్ళు కూడా అసెండ్ అవ్వాలి. ఆళ్ళు కూడా జ్ఞానాన్ని తెలుసుకోవాలి. వాళ్ళు మూల చైతన్యం నుంచి విడిపడ్డ వాళ్ళే అందరం కూడా. అందరూ విడివిడిగా స్కాటర్ అయిపోయి బతికేస్తున్నాం. కానీ ఎంతకాలం బతుకుతాం తెలిసిందేగా మీ అందరికి. రజోగుణం, తమోగుణం, సత్వగుణం, శుద్ధ సాత్వికం, నిర్గుణం. ఈ 5 గుణాల నుంచి మనిషి అన్నవాడు ఎదుగుతూ, ఎదుగుతూ మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, హ్యూమన్ కింగ్డమ్. ఈ హ్యూమన్ కింగ్డమ్‌లోకొచ్చాక ఈ గుణాల వారీగా జన్మలు తీసుకుంటాడు. నిర్గుణ స్థితి అంటే రాముడి స్థితి. ఈ నిర్గుణ స్థితికెళ్ళాలంటే ఇన్ని గుణాల్ని దాటుకుంటూ రాముడి స్థితిని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. ఆత్మజ్ఞానం అర్థం కావాలంటే ముందు నువ్వు ఆత్మ అని తెలియాలి. అది కూడా ఎవరన్నా చెప్తే ఎందుకంటే ఇక్కడ మాయ అనేది కప్పేసింది. ఆ మాయ ద్వారా మనం ఎవరో మనకి తెలియని స్థితిలోకి ఇక్కడ ఉన్నాం. సో ఒక టీచరో లేకపోతే ఎవరన్నా ఒక హయ్యర్ సోల్ మీకు చెప్పాలంటే మీ అందరికీ ఆత్మ గురించి తెలుసు కాబట్టి మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్‌లో ఉన్నాం కాబట్టి ప్రతిసారి మనకి ఆత్మ గురించి వివరణంగా బుక్స్ ఏంటి, గ్రంథాలేంటి, ఆయన భాషణం ఏంటి మనకి నేర్పించారు. ఆత్మలంటే ఏంటి, ఆత్మస్థితి అంటే ఏంటి, మనసు, బుద్ధి, ఆత్మ యొక్క కలయికే మనిషి ఎంతో జ్ఞానాన్ని మనకి ఎన్నో రకాలుగా, ఎన్నో దారులుగా మనకి దారి చూపించారు మన గురువుగారు పత్రిజీ గారు. అలాగా ఇటువైపు అందరికీ ఓకే. మరి పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు కూడా ఎదగాలి, వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు పైకి రావాలి. వాళ్ళు కూడా ఆత్మస్థితులు దాటుకుంటూ ఈ భూమి నుంచి బయటికి ఇదే స్కూల్‌లో ఎంతకాలం ఉంటాం? కొంతకాలం నేర్చుకుని మళ్ళా బయటికి వెళ్ళాలన్నమాట. వెళ్ళాలి అంటే ఎంత ఎంత సబ్జెక్ట్ కావాలి మనకి? ఎంత తెలిసుండాలి వాళ్ళకి? కనీసం స్టార్టింగ్ ఏబీసీడీ చెప్పేవాళ్ళన్నా ఉండాలి. ఎల్‌కేజీ టీచర్ ఉండాల్సిందే. ప్రతి స్కూల్‌లోనూ అది కంపల్సరీ అది. ఆ క్లాసెస్ దాటితేనే హైయర్ క్లాసెస్‌కి వెళ్తాం. సో, ఇక్కడ ఎలాగో అందరికి కూడా సప్త ఋషులే హైయెస్ట్ సోల్స్ అన్నమాట మనకి ఎర్త్ మీద. ఎప్పుడైతే సప్త ఋషులు మనకి ఈ వేదం, వేదాంతాలన్నీ ఇటువైపు తీసుకొచ్చారో, వీళ్ళే సోల్‌గా మీకు అర్థమైపోయింది కదా! వాళ్ళే మళ్ళా జన్మ తీసుకొని అక్కడ జన్మ తీసుకున్నారన్నమాట. ఆళ్ళెవరో క్రిస్టియానిటీ, ఆళ్ళెవరో ముస్లిమ్స్ అని మనం అనుకుంటున్నాం. వాళ్ళ భాషలో, వాళ్ళ ఇంట్లో పుట్టి, వాళ్ళ భాషలో చెప్పాలి అనంటే, వాళ్ళకి దగ్గరగా ఉండేటట్టు జన్మ తీసుకున్నారు. పాలెస్టీనాలో పుట్టారనమాట. జెరూసలేంలో జీసస్ పుట్టారు కదా! మేరీ మాతేమో పాలెస్టీనా ఊరు. నజరెత్ నా నజారెత్ అని ఆ ఊరి పేరు. అక్కడ పుట్టిందావిడ. ఎవరో కాదు. ఆర్కేంజెల్ రాఫెల్. మీరు మళ్ళా ఏంజెల్స్, ఆర్కేంజెల్స్ గురించి తెలుసుకోవాలి. ఆర్కేంజెల్ రాఫెల్ యొక్క ట్విన్ ఫ్లేమ్ ఆవిడ. ట్విన్ ఫ్లేమ్ అంటే ఫెమినైన్ ఎనర్జీస్, మాస్కులైన్ ఎనర్జీస్ 2 ఉంటాయి ఎనర్జీస్. తెలుసు కదా మీ అందరికి. దాన్ని కూడా మీకు క్లారిఫికేషన్ కావాలంటే చెప్పగలుగుతాను. అంటే ప్రతి వ్యక్తిలోనూ మాస్కులైన్ అండ్ ఫెమినైన్ 2 ఎనర్జీస్ ఉంటాయి. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడయింది? భర్త చనిపోయాక. ఆవిడలో ఉన్న ఆ మాస్కులైన్ ఎనర్జీస్, ఫెమినైన్ ఎనర్జీస్ హస్బెండ్ చనిపోయాక ఆవిడలో ఉన్న మాస్కులైన్ ఎనర్జీ బయటకొచ్చింది. అప్పటిదాకా షీ ఈజ్ ఎ ఫెమినైన్ ఆవిడలో ఉంటది. ప్రతి వ్యక్తిలో 2 ఎనర్జీస్ ఉంటది. దాన్నే అర్ధనారీశ్వర తత్వం అని చెప్తాం. ఈశ్వరుడు, పార్వతి, పార్వతి, ఈశ్వరుడు ఇద్దరు కలిసిందే ఒక శరీరంలో 2 ఎనర్జీస్ ఉంటుంది. భర్త చూడండి పిల్లల్ని చాలా అద్భుతంగా ఎప్పుడు భార్య చనిపోతే భార్యగా తానై, తల్లిగా తానై బిడ్డలను పెంచుతాడు. అప్పుడేంటి ఆ వ్యక్తిలో ఉన్న ఆ ఫెమినైన్ ఎనర్జీ బయటకొస్తది. అప్పటిదాకా రాదు. అవసరానికి అంటే 2 ఎనర్జీస్ ఒక వ్యక్తిలో ఉంటాయి అని చెప్పడానికి నేను మీకు ఈ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. అలాగే ఇంకా సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ ఉన్నంత వరకు సోనియా గాంధీ బయటికి రాలేదు.
ఎప్పుడైతే రాజీవ్ గాంధీ చనిపోయాడో అంటే మాస్కులైన్ ఎనర్జీ వెళ్ళిపోగానే ఫెమినైన్ ఎనర్జీలో అంటే ఇంకా క్లారిటీ ఇంకా చెప్పొచ్చు క్లాసు. ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్. మీకు ఆ సబ్జెక్ట్ కన్నా ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే మదర్ మేరీ గురించి చెప్పడం కోసం ఫెమినైన్ ఎనర్జీస్ ఎర్త్ మీదకి ఎందుకు వచ్చినాయి అని చెప్పడానికి బ్యాలెన్స్ అవ్వాలి ఇక్కడ ఎనర్జీస్ ఏదైనా. మాస్కులైన్ ఫెమినైన్ రెండు బ్యాలెన్స్ అయినప్పుడే ఎర్త్ దాని యొక్క పాడైపోకుండా ఎర్త్ వినాశనంకి వెళ్ళిపోకుండా ఉంటుంది అనమాట. ఎలాగా 7 సార్లు మన్వంతరాలు 7 సార్లు ఎర్త్ మునిగిపోయింది నీటిలో. ఎందుకని? బ్యాలెన్స్ అవ్వట్లేదు. అయితే ఫెమినైన్ ఎనర్జీస్ హైక్ అవుతున్నాయి, లేదంటే మాస్కులైన్ ఎనర్జీస్ హైక్ అవుతున్నాయి. అలాగా అయినప్పుడు బ్యాలెన్స్ తప్పుద్ది ఎర్త్. అక్కడ మంచి అనేది ఉండదు, సత్యం ఉండదు. సత్యం ఎప్పుడైతే ఉంటుందో ఆత్మ యొక్క ఎదుగుదల ఉంటుంది. సత్యం లేనప్పుడు అది మంచా చెడా ఈ ద్వంద్వత్వంలో కొట్టుకుని ఎర్త్‌ని మళ్ళా వాళ్ళు డిస్ట్రాయ్ చేసి, మళ్ళా కొత్త ఎర్త్ భూమి ఇవి మనకి పురాణాల్లో కూడా వచ్చినాయి. కింద భూమి సముద్రంలో మునిగిపోవడం, మళ్ళా విష్ణుమూర్తి దాన్ని పైకి తీసుకురావడం, ఇవన్నీ కూడా మన హిస్టరీ మన పురాణాల్లో ఎపిక్స్‌లో ఉన్నాయి. అలాగా ఎర్త్‌ని బ్యాలెన్స్ చేయడానికి కావాల్సింది ఈ ఈ మాస్కులైన్, ఫెమినైన్ ఎనర్జీస్ బ్యాలెన్స్ ఉండాలి. ఇప్పుడు మీకే అందరికీ తెలుసు ప్రస్తుతం పెళ్ళిళ్ళు ఎలాగుంటున్నాయి. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోమంటున్నారు. ఎందుకంటే ఆళ్ళకి అర్థమైపోయింది. నేను ఒకళ్ళ కింద బానిసగా నేనుండను. నేను సమానత్వాన్ని ఎదురు చూస్తున్నా. ఒకప్పుడు ఎర్త్ ఉన్న సిట్యుయేషను అప్పుడెలా ఉండింది? ఆళ్ళేది చెప్తే అది నోరు మూసుకొని పడుండేవారు. తన్నులు తిని ఊరుకుండేవారు. ఎదురు తిరిగి మాట్లాడ్డాలనేది లేవు. కానీ ఇప్పుడు ఏం కోరుకుంటుంది అనంటే ఫెమినైన్ ఎనర్జీస్ ఏం కోరుకుంటుంది? ఇప్పుడు దసరా అనుకుంటున్నాం. మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. ఆడవాళ్ళకి ఎంత రక్షణ లేదో అనేది మా లోపల తెలుసు. అంటే ఎందుకు లేదు? ఎందుకంటే ఫెమినైన్ ఎనర్జీస్ లేదు. లవ్ ఎనర్జీస్ లేదు. అమ్మతత్వంలో ఉండేది ప్రేమ. ఆ అమ్మతత్వంలో ఉండే ఆ ప్రేమ తత్వాన్ని పంచిపెట్టే ఆ ఫెమినైన్ ఎనర్జీస్ ఎర్త్ మీద లోపించింది. బాగా లోపించింది. అందుకనే తల్లి చూడండి, తల్లి లాంటి క్యారెక్టర్ ఎక్కడ ఉండదు. తల్లి అంటేనే తనని తాను ఒక క్యాండిల్ లాగా అలాగా కరిగించేసుకొని వెలుతురునిస్తది. అటువంటి గుణం కలిగింది ఫెమినైన్ ఎనర్జీస్. ఆ ఎనర్జీ ఎర్త్ మీద పైకి రావాలి, బ్యాలెన్స్ అవ్వాలి. అందుకనే ప్రస్తుతం భూమి మీద ఇలా జరుగుతుందనమాట. ప్రతీదీ కూడా కార్యకారణం లేనిదే జరగదు. కాజ్ అండ్ ఎఫెక్ట్ సిస్టమ్ అంటాం దీన్నే. సో, ఇక్కడ నేనెందుకు మనకందరికీ లక్ష్మీదేవి తెలుసు, సరస్వతీదేవి తెలుసు, సీతామాత, యశోధరామాత, ఇక్కడ ఇండియాలో మనకి హిందూ మతంకి సంబంధించిన వాళ్ళందరూ లేడీస్ గురించి అన్నీ అమ్మల కన్నా అమ్మ దుర్గమ్మ గురించి కూడా ప్రతి ఒక్కళ్ళకి అందరి గురించి తెలుసు. మరి మేరీ మాత ఎవరు? అసలు ఉందా ఆవిడ? అసలు క్రిస్టియానిటీ ఏంటి? అసలు జీసస్ ఎవరు? వీళ్ళందరూ కరెక్టేనా అంటే అందరూ కరెక్టే. మనకి ప్రతిసారి జీసస్‌ని ఎంత చెప్తాడంటే ప్రేమతత్వానికి జీసస్‌ని అంత మరి జీసస్ ఒక తల్లి గర్భంలోంచి వచ్చాడు అంటే, ఆ తల్లిలో ఉన్న గుణాలే ఈ బిడ్డకొస్తది. ఇప్పుడు జీసస్ రెండో ఆగమనం భూమి మీద అని అంటున్నారు. అంటే అర్థం చేసుకోవాలి మనం. జీసస్ తెలంగా వచ్చేసాడు. జీసస్ ఎప్పుడైతే తల్లి గర్భంలో జన్మ తీసుకున్నాడో, తీసుకునేటప్పుడు ఆ తల్లికి ఎటువంటి గుణాలు, ప్రేమ, ఆప్యాయత, కంపాషన్ అందరిని సరిసమానంగా చూడగలిగే ఆ ప్రేమతత్వం ఆవిడలో ఉంది కాబట్టి ఆవిడి సెయింట్ రాఫెల్ అదే ఆర్కేంజల్ రాఫెల్‌కి ట్విన్ ఫ్లేమ్ అంటే దాంట్లో సగభాగం. ఒక ఫ్లేమ్ అంటే ఒక ఆత్మ. ఆత్మలో మాస్కులైన్, ఫెమినైన్ 2 ఎనర్జీస్ ఉంటాయి. మాస్కులైన్ ఎనర్జీ కొన్ని నేర్చుకోవడానికి జన్మలు తీసుకుంటారు. ఫెమినైన్ ఎనర్జీస్ కొన్ని జన్మలు తీసుకోవడానికి కొన్ని చోట్ల జన్మ తీసుకుంటారు. ఇద్దరు ఒకేసారి ఒకే ప్లానెట్‌లో ఎప్పుడు జన్మ తీసుకోరు. ఎవరికైనా సరే. మీకైనా, నాకైనా నేను కూడా ఇప్పుడు ఆడ జన్మ ఎత్తాను. నా ఆత్మలో ఉన్న మగ మాస్కులైన్ ఎనర్జీ వేరే చోట పుడతది. ఇక్కడ పుట్టిందనుకోండి ట్విన్ ఫ్లేమ్ చాలా
రెండు కలిసినప్పుడు నిస్పటనం అయిపోయి బూడిదైపోయారంట. ఆ ఎనర్జీస్ అంత హెవీ ఉంటుందంట ఒక ఫ్లేమ్ కలిస్తే ఒక చోట. ఇది సెయింట్ జర్మైన్ మాస్టర్స్ దాంట్లో చదివినప్పుడు నాకు అందులో చెప్పబడింది ఇలాగ. ట్విన్ ఫ్లేమ్స్ ఎక్కడ ఒక్కసారి జన్మ తీసుకోరు. ఇప్పుడు అర్థమవుతుందా ట్విన్ ఫ్లేమ్స్ అంటే ఎవరో? ఒక ఫ్లేమ్‌లో ఇద్దరు ఎనర్జీస్ ఉంటాయి. ఆడ ఎనర్జీస్, మగ ఎనర్జీస్. ఈ ఆడ ఎనర్జీస్ ఏమో విడిగా జన్మ తీసుకుంటారు. ఏంటి ఈ ఈ ఫెమినైన్ ఎనర్జీస్ అమ్మతనాన్ని విస్తరింప చేస్తారు. ఈ మగ ఎనర్జీస్ వాళ్ళు ఎక్కడెక్కడ జన్మ తీసుకుంటే వాళ్ళు నేర్చుకుంటూ వాళ్ళ ఎనర్జీస్‌ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరు? ఆర్కేంజెల్. ఆర్కేంజెల్స్ మళ్ళా ఏంజెల్స్, ఆర్కేంజెల్ సబ్జెక్ట్ వేరు. కానీ ఏది ఏమైనప్పటికీ వాళ్ళందరూ కూడా మానవాళి యొక్క ఉద్ధరించడానికే, మనుషులందరినీ ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తీసుకురావడానికే కొన్ని నార్మ్స్, కొన్ని హెల్ప్ అన్నీ చేసేయడానికే ఏంజెల్స్, ఆర్కేంజెల్స్ భూమి మీద ఉన్నారనమాట. వస్తూ ఉంటారు. ఆళ్ళందరూ ఏంటంటే మనందరి యొక్క బాగోగులు చూస్తూ ఉంటారు. మనం దేవతలు అంటాం. మన మాట భాష వేరు. చేసే పని ఒకటే. ఏంజెల్స్, ఆర్కేంజెల్స్ ఎవరో కాదు. ఇప్పుడు మళ్ళా ఆహ్, ఆర్కేంజెల్ గాబ్రియెల్ ఉన్నారు. గాబ్రియెల్ ఎవరో కాదు. ఆంజనేయ స్వామి మనకి. ఆయన మన న్యూ ఎనర్జీలో రేవతి దేవి మేడం చక్కగా వివరణంగా ఇచ్చింది. సే ఆర్కేంజెల్ గాబ్రియెల్ ఎవరో కాదు. మన ఆంజనేయ స్వామి ఇక్కడ. వాళ్ళకక్కడ గాబ్రియెల్. పేర్లు మారతాయి. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళ కల్చరు వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు. చేసే వర్క్ ఒకటే. సోల్ ఒకటే. అర్థమవుతుందా మీకు? సోల్ ఒకటే. ఆంజనేయ స్వామే. మనమేమో ఆళ్ళెవరో క్రిస్టియన్స్, ఆళ్ళెవరో జీసస్ ఈళ్ళందరూ వేరు వేరు కాదు ఫ్రెండ్స్. మ మన విశ్వామిత్రుడే మన ఇక్కడ మన సప్తఋషుల్లో ఒకాయన మళ్ళా హైరార్కీలో హైయెస్ట్ సప్తఋషి విశ్వామిత్రుడు. ఈ విశ్వామిత్రుడే అక్కడ జీససు. మనకి మనకి నిజంగా చెప్తున్నాను జ్ఞానం లేదు నిజంగా చెప్పాలంటే. ఎంత ధ్యానం చేస్తామో ధ్యానానికి తగ్గ జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. ఈ విశ్వామిత్రుడే విశ్వానికి మిత్రుడు. ఆయన ఋషి. వీళ్ళందరూ సూర్యలోకంలో ఉంటారు. సూర్యగోళంలో లోపల ఉంటారు. ఆళ్ళేమి ఈ భౌతిక శరీరాలతో ఏమి ఉండరు. యాస్ట్రల్ బాడీస్ వాళ్ళకేం కాల్చేదది. సో, మానస ఫౌండేషన్ అని బెంగుళూరులో ఉంది. వాళ్ళు ఇప్పటికి అది ఒక స్పిరిచ్యువల్ ఆర్గనైజేషనే. మన పత్రి సార్ ఉన్నప్పుడు వా ఆయన వస్తూ వెళ్తూ ఇప్పటికి మనకి కాంతి లోకాలు అనే బుక్ ఉంది కదా! కృష్ణానంద గురూజీది. అది వాళ్ళదే ఆ పుస్తకం. ఆ సంస్థ వాళ్ళు మొత్తం సప్త ఋషుల గురించి పూర్తిగా వివరణంగా ఉంటది. ఇప్పటికి సప్త ఋషులు అక్కడికొచ్చి మెసేజ్‌లు ఇచ్చి వెళ్తూ ఉంటారు వాళ్ళకి. ఎలాగుంది? ఏం చేయాలి? ఎట్లాగా ప్రవర్తించాలి మనం? ఏం ఆలోచించాలి? వర్క్ ఏం చేయాలి? ఆస్ట్రల్ వర్క్ అంటే ఏంటి? అన్నీ కూడా వాళ్ళకి గైడెన్స్ అంతా కూడా మొత్తం సప్త ఋషుల దగ్గర నుంచి వస్తది వాళ్ళకి. మానస ఫౌండేషన్ వాళ్ళకి. అలాగా ఒక్కొక్క సంస్థని ఒక్కొక్కళ్ళు ఎంచుకుని జ్ఞానాన్ని భూమి మీద ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధ పురుషులందరూ కూడా. అలాంటి ఆర్కేంజెల్ గాబ్రియెల్ రాఫెల్. రాఫెల్ యొక్క ట్విన్ ఫ్లేమే ఈ మదర్ మేరీ. తిను నజరత్‌లో ఒక పెసెంట్ గర్ల్ అంటే రైతు బిడ్డగా జన్మ తీసుకుందక్కడ. జన్మ తీసుకుని తను ఆ ఫెమినైన్ ఎనర్జీస్‌ని విస్తరింప చేయడానికి అంటే ఆడవాళ్ళు ఆ ఫెమినైన్ ఎనర్జీస్ ఎర్త్ మీద లోపించుతుంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఆ సోల్ అక్కడ జన్మ తీసుకుని అక్కడున్న ప్రేమని, కంపాషన్, లవ్ ఇవన్నిటిని కూడా విస్తరింప చేయడానికి ఆవిడ పూనుకుంది. అంటే ఏంటి ఆత్మపరంగా పరి మనం అంటాం కదా! పరిశుద్ధ ఆత్మ, క్లారిటీ ప్యూర్ ఆత్మ అని. అంటే వ్యక్తిపరంగా ఆవిడ ఒక ఏంజెల్ కదా! మనకి ఇప్పుడు తెలీదు. ఇప్పుడు మనలో కూడా చాలా మంది ధ్యానుల్లో మనమందరం ఎంతో ఉన్నతంగా జీవించి, ఎంతో చేసి వేరే వేరే గ్రహాల నుంచి ఇక్కడ ఎర్త్ అసెన్షన్‌కొచ్చాం ఇప్పుడు. పత్రి సారే చెప్పారు ఆ మాట. నువ్వెవరివో ఏంటో ఆయనకన్నీ స్కాన్ చేసేస్తాడు మనల్ని చూడంగానే. మనం మర్చిపోయి ఉన్నాం అంతే. ఈ మాయలో కప్పబడిపోవడం వల్ల మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలీదు. అలాగా ఆవిడ కూడా ఒక రైతు బిడ్డగా జన్మ తీసుకొని, ఆవిడ సహజంగా ఆ సోలు ఆర్కేంజెల్ కదా! రాఫెల్‌కి ఒక ట్విన్ ఫ్లేమ్. అలాగా ఒక దేవత ఆవిడ. అంటే ఏంటి?
ఏంజెల్ అన్నమాట. ఆ ఏంజెల్ పరిపూర్ణమైన ప్యూరిటీతో ఉన్న సోల్. సో, ఏంజెల్స్ అందరూ ఎలా ప్లాన్ చేశారంటే, ఒక పరిపూర్ణమైన ఒక సోల్ భూమి మీదకి రావాలి. జ్ఞానాన్ని ఇవ్వాలి జనాలు అటువైపు పాశ్చాత్యపు దేశంలో రావాలి అని చెప్పి ఆవిడని ఎంచుకుని, ఆవిడని గర్భాన్ని జీసస్ పుట్టేలాగా ప్లాన్ చేశారు. జీసస్ పరిశుద్ధాత్మ. ఆయనైతే ఏకంగా మూల చైతన్యం నుంచి మనం అందరం వచ్చాము. ఆయన స్ట్రెయిట్‌గా భగవంతుడు అంటే గాడ్ నేచర్. డివైన్ గాడ్ నేచర్. అంటే ఏంటి? మనమే మనిషిగానే ఉంటాము. కానీ మనలో ఉన్న గుణాలు దివ్య గుణాలతో నిండి ఉన్న ఆత్మలు స్ట్రెయిట్‌గా వస్తారు అక్కడి నుంచి. ఎన్ని జన్మలు తీసుకోకుండా స్ట్రెయిట్‌గా ఈ వర్క్ మీదకే వస్తారు ఎర్త్ మీదకి. డివైన్ గాడ్ నేచర్ అంటారనమాట. వాళ్ళని డివైన్ సోల్స్ అంటాం. మనం ఇప్పుడు ధ్యానం చేసి మనల్ని మనం గుర్తించుకుని ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ పీరియడ్‌లో మనం ఉన్నాం ఇప్పుడు. మార్పు చెందుతున్నాం. మారడానికి సిద్ధంగా ఉన్న సోల్స్ మనం. అదే జీససు, కృష్ణుడు, రాముడు వీళ్ళందరూ ఏంటి అంటే డివైన్ సోల్స్. ఆళ్ళు రావడంతోనే డివైన్‌తోనే వచ్చారిక్కడికి. వాళ్ళు నువ్వు ఒక్కసారి చెప్తే టప్‌మని మారిపోతారు. మనలాగా రోజులు గడపడి గంటలు గంటలు ధ్యానాలు చేసి అవునా? తిన్నా వద్దా? మాట్లాడినా వద్దా? కోపమొచ్చేస్తుంది మేడం ధ్యానం చేస్తే. ఆయన తిట్టేస్తున్నాను. "వద్దురా బాబు కోపం వద్దు. నిన్ను నువ్వు దిగజార్చుకుంటున్నావు" చెప్పినా కూడా అవునా అండి? అయితే దాన్ని నేను ఎలాగ జయించాలి? ఇలా క్వెషన్‌లేస్తూ కూర్చుంటాం మనం. వాళ్ళెయ్యరు. జీసస్ గాని, కృష్ణుడు సోల్స్ గాని ఆళ్ళెయ్యరు. ఆళ్ళు ఒక్కసారి ఓహ్! అయిపోయింది అంతే. వెంటనే మారిపోతారు. సో, వాళ్ళు డివైన్ సోల్స్. అంటే ఏమీ లేదు. ఆళ్ళ డిజైన్ అది. వాళ్ళు దానికోసం వచ్చారు ఎర్త్ మీద. ఆళ్ళెన్నో జన్మలు తీసుకొని అన్నీ దాటుకుని ఈ సమయంలో మనందరిని ఉద్ధరించడానికి, ఎర్త్‌ని ఉద్ధరించడానికి, భూదేవిని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి జన్మలు తీసుకొని వచ్చారనమాట అందరిక్కడికి. ఈ తరుణంలో ఈ మాస్కులైన్, ఫెమినైన్ ఎనర్జీస్‌ని అంటే ఈ ఇన్, యాన్ అని అంటారు చైనీస్ భాషలో. మనకేమో హ్మ్. అర్ధనారీశ్వర తత్వం. సగం సగభాగం ఇచ్చాడు శివుడు అంటారు. సగభాగం ఇవ్వడం గాదు. ఆ గుణాల్ని ఆ యొక్క అమ్మతనాన్ని సగం భాగం వాళ్ళలో ఇముడ్చుకున్నారనమాట. ఒక బిడ్డని తల్లిలాగా పెంచాలి. ఒక మగోడు త భార్య లేనప్పుడు పిల్లల్ని ఎంత అద్భుతంగా పెంచుతాడండి తల్లిలాగా. మరి అతనిలో ఉన్న అమ్మతనం బయటకొస్తుందప్పుడు. అలాగే ఆ తత్వాలనే మనం అర్థం చేసుకోవాలి. చూసేటప్పుడు మగ అలా చూడకూడదు. ఆడ తత్వం వేరు, మగ తత్వం వేరు. ఎందుకు ఇలా నేను మగ అంటున్నా అంటే అర్థమవుతదని. మాస్కులిన్, ఫెమినైన్ కూడా చెప్పొచ్చు. కానీ అది వాడుక భాష కాదు. ఇంకా అందుకనే ఈ తత్వం గురించి అర్థం చేసుకుంటే, ఆడతత్వం మనలో ఉన్న అమ్మతనాన్ని బయటికి తీసుకొస్తుంది. అలా మగతత్వం మనలో ఉన్న ధైర్య సాహసాలకి, ధైర్యానికి నెల ఆహ్, నా నేనే చేయగలను. ఇంకెవరు చేయలేరు. అంత ధైర్యం తీసుకొస్తది ఆ ఎనర్జీస్. ఏది మాస్కులైన్ ఎనర్జీస్ మగతత్వం అనేది. భయం లేకుండా ధైర్యంగా నిలబడి ముందుకి నించుని జయిస్తామనమాట. ఆ తత్వం మగతత్వంలో ఉంటుంది. ఇక్కడేమో అంటే ఆహ్, దాన్నేమంటారు రక్షణ, రక్షణ సేఫ్ అది మగతత్వంలో ఉంటది. చూడండి తండ్రి ఉంటే మనకి సేఫ్‌గా బావుంటది కదా! రక్షణగా అబ్బా! ఏది జరిగినా నాకు ఆ నాన్నున్నాడు. నాన్న చూసుకుంటాడు. ఎలా అనుకోని పెళ్ళయ్యాక భర్త చూసుకుంటాడు. అలా ఎలా ఆ తత్వానికి మనం ఆ గుర్తింపు ఇచ్చేస్తాం. రక్షణ ఉంటది మనకి. అదే ఎర్త్ మీద కూడా అదే ఫెమినైను, మాస్కులైన్ ఏమో రక్షణ తత్వం. ఫెమినైన్ ఏమో అమ్మతత్వం, ప్రేమతత్వం. అలాగా మేరీ మాత కూడా చెప్పాను కదా! జన్మ తీసుకొని ఏంజెల్స్ ద్వారా గర్భం దాలించి, ఆ ఉన్నతోన్నతమైన ఆత్మని జన్మ తీసుకోవడానికి సిద్ధపరిచారనమాట. సో, ఎన్ని రకాలుగా అంటే, ఆవిడ హీలింగ్స్ చేస్తది మనకి. మీరు నమ్మి ఆవిడని దాన్నేమంటారు ఫెయిత్ అంటే నమ్మకానికన్నా ఒక మెట్టెక్కువ. విశ్వాసం. ఎప్పుడైతే విశ్వసించి మీరు ఆవిడని ఇన్వైట్ చేస్తే, ఆవిడలో ఎన్నో గుణాలు అంటే మనకి తెలియక మనం ఆవిడని పిలవట్ల. మనం ఆవిడని పిలవాలి. ఇప్పుడు అమ్మాయినా అడగందే అన్నం పెట్టదు. విన్నారు కదా! ఆకలేస్తుంది. అమ్మ అన్నం పెట్టు అని అడుగుతావా లేదా? ఆళ్ళు పెడతారు.
ఆళ్ళు సరిపోలేదనుకో అడగాలి నోరు తెరిచి. అలాగే మదర్ మేరీ ద ఏజ్ ఆఫ్ ద డివైన్ మదర్. అంటే ఈ సమయంలో ఇప్పుడు న్యూ ఏజ్ స్పిరిచువల్ బుక్స్ అంటున్నారా? పత్రి సార్ మనకి ఇప్పుడు న్యూ ఎనర్జీ ఉంది, అసెన్షన్ ఉన్నాయి, నక్షత్ర మిత్రులు ఇవన్నీ మనకి రామాయణం, మహాభారతంలో ఉన్నాయా? లేవు కదా! అవి వేరు, ఇవి వేరు అని అనట్ల. ఆ సమయానికి తగ్గట్టు ఆ బుక్స్, ఆ జ్ఞానం. ఈ సమయానికి తగ్గట్టు ఈ జ్ఞానం. న్యూ ఏజ్ స్పిరిచువల్ బుక్స్ అంటే ఈ సమయం ఇటువంటి సమయం భూమి మీద ఇంతకుముందు ఎన్నడూ రాలేదు. సో, మనం ఏంటి చేయాలి అంటే, పత్రి సార్ మనకి ఎంతో హ్మ్, ఒక 100% విశ్వాసంతో మనం మన గురువుని నమ్మినప్పుడు, ఆయన ఏం చెప్పాడు? న్యూ ఏజ్ స్పిరిచువల్ బుక్స్, చానెలింగ్ బుక్స్ అని చెప్పాడు. టక్‌మని అవి తీసుకొని దాన్ని మనం ఎలా ప్రాక్టీస్ చేసామంటే, దాని యొక్క సారాంశం అంటే, దాన్ని బేస్ చేసుకొని దాని నాలెడ్జ్‌ని మనం తీసుకుంటున్నాం. అటువంటప్పుడు మదర్ మేరీ గురించి ఏం చెప్తారంటే, ఇందాక నేను చెప్పినట్టే లాటిన్ వర్డ్ మ్యాటర్ అనేది మదర్. మ్యాటర్ అనే దాంట్ నుంచి వచ్చిందంట మదర్ అనే వర్డ్. ఆ మదర్ మేరీని మనం ఎప్పుడైతే ఇష్టంగాను ఆవిడ గురించి తెలుసుకుని, ఆవిడ భూమి మీద హీలింగ్స్ చేస్తారు ఆవిడ. ఆవిడని మనం ఏదైతే ఫోర్స్ ఉందో మేనిఫెస్టేషన్, మనం ఏది కావాలి అంటే అది మేనిఫెస్ట్ అవ్వాలి. మనకు ఫలానా జరగాలి. అడగాలి కదా! నీ పూర్ణాత్మని. ఫస్ట్ నేనేం చెప్తానంటే ముందు నీ హయ్యర్ సెల్ఫ్, నీ పూర్ణాత్మని ఇన్వైట్ చెయ్యి. ఆ పూర్ణాత్మే సిట్యుయేషన్స్ తీసుకొస్తది. ఏం సిట్యుయేషను? ఇలా మదర్ మేరీ లాంటి ఆర్కేంజెల్స్‌ని, సీతామాతని ఎవరిని కనెక్ట్ అవ్వాలో నువ్వు ఆ సోల్ దేనికి కనెక్ట్ అవ్వాలో కనెక్ట్ అవుతారు. ఇది ఎప్పుడు అవుతది? మెడిటేషన్‌లోనే జరుగుతది. చానెలింగ్స్‌లో జరుగుతాయి. చానెలింగ్స్ ఎలా చేయాలి? మెడిటేషన్ ఎలా చేయాలి? ఇవన్నీ నేను చెప్పక్కర్లా. ఇవన్నీ మీకు తెలిసిందే ఆల్రెడీ. మదర్ మేరీ ఏం చేస్తది? ఈ ఎవల్యూషన్‌లో ఇప్పుడు ఆవిడ ఒక ఏంజెల్. ఏంజెల్ జన్మ తీసుకుని ఫెమినైన్ ఎనర్జీస్‌తో జీసస్ మదర్‌గా భూమి మీదకి ఆవిడే వచ్చారనమాట. సో, ఎప్పుడైతే మనం ఆ జీసస్ భూమి మీదకి ఆవిడ ద్వారా జన్మ తీసుకున్నారో అని తెలిసిందో, దాన్ని క్రైస్ట్ కాన్షియస్‌నెస్ అంటాం. అంటే క్రైస్ట్ యొక్క చైతన్యం భూమి మీదకి వచ్చింది. క్రైస్ట్ కాన్షియస్‌నెస్. ఏదో ఒక చైతన్యం. ఇప్పుడు మనం కృష్ణ చైతన్యం అంటాం. ఏదో ఒక చైతన్యం తీసుకున్నాం అనుకోండి. ఆ చైతన్యంలో ఇప్పుడు ఒక స్కూల్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అన్ని స్కూల్స్‌లో అదే సిలబసు. 10థ్ స్టాండర్డు నువ్వు ఏ స్కూల్‌లో చదివావని అడగరు. 10థ్ పాస్ అయ్యావా? అని అడుగుతారు అంతే. అన్ని రకరకాల స్కూల్స్ ఉన్నాయి. ఏదో ఒక స్కూల్‌లో 10థ్ పాస్ అయ్యావు. అలాగే కృష్ణాస్ కాన్షియస్‌నెస్, క్రైస్ట్ కాన్షియస్‌నెస్ అంటాం ఇది. ఈ క్రైస్ట్ కాన్షియస్‌నెస్‌ని భూమి మీదకి తీసుకొచ్చింది మదర్ మేరీ. సో, మదర్ మేరీలో ఏమైతే గుణాలున్నాయో, దివ్య గుణాలు అవన్నీ అర్హత అంటాం కదా! ఆ జీసస్ ఆవిడ గర్భంలో జన్మ తీసుకోవడానికి ఆవిడ అర్హత పొందింది. ఆ సోల్‌ని భూమి మీదకి తీసుకురావడానికి. ఏ సోల్‌ని? జీసస్ అనే సోల్‌ని. జీసస్ దేవుని బిడ్డ. దేవుని బిడ్డ మళ్ళా దేవుడు కూడా కాదు. ఇప్పుడు అందరికి అర్థమైంది మనందరం దేవుళ్ళమే. ఎందుకని? మనకి ఆ దివ్య గుణాల్ని మనం అదిగా మార్చుకుంటున్నాం మన గుణాల్ని. మానవ గుణాల్ని తీసేసి దివ్య గుణాలుగా మార్చుకొని, మనలో ఉన్న పంచేంద్రియాల్ని ఇంకా రాను రాను అసెన్షన్‌లో హ్మ్. పంచేంద్రియాల కన్నా 7 ఉంటాయింక తర్వాత. అన్నీ మార్పు చెందుతాయి. 7 చక్రాలు కలిసి ఒక చక్రం అయిపోద్ది తర్వాత. నువ్వు ఫిఫ్త్ డైమెన్షన్ దాటి పైకెళ్ళేసరికి మొత్తం రూల్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. అర్థమైందా? అలాగా ఈ ఎనర్జీస్‌ని కూడా అలా అర్థం చేసుకోవాలన్నమాట. ఈ ఫెమినైన్ ఎనర్జీస్‌లో అంత చాలా ఆ క్రైస్ట్ కాన్షియస్‌నెస్ ఎప్పుడైతే ఆ చైతన్యం ఉందో క్రైస్ట్ కాన్షియస్‌నెస్ చైతన్యం మనకి హీలింగ్స్ జరుగుతాయి భూమి మీద. ఆవిడని మనం ఒక ఆ మైండ్ ఎలా ఇంతకుముందు హ్మ్. ఇంతకుముందు అంటే ఇంతకుముందు కాదు. ఇప్పుడు కూడా ఇంచుమించు 3 ఉన్నంత సేపు మైండ్‌తోనే మనం ఎక్కువ యూజ్ చేసాం. లాజికల్ మైండ్‌ని యూజ్ చేయడం, లేదంటే అమాయకత్వంలో అయితే దివ్యత్వం త్వరగా అందిపుచ్చుకోగలుగుతాం తెలుసా ఫ్రెండ్స్? లాజిక్ మైండ్ ఉందనుకో 2 క్వెషన్‌లేస్తాం. ఇది అవునా? కాదా? అందులోనే ఇరుక్కుపోయి ఉంటాం. అదే లాజిక్ మైండ్ తీసేసి పక్కన పడేస్తే అమాయకంగా దాన్ని మనం అర్థం చేసుకోకునే స్థితికి చేరుకుంటాం. అందుకనే మేరీ యొక్క మైండ్ ఎలాంటిదంటే చాలా విస్తీర్ణం చెందిందనమాట. చాలా విస్తీర్ణం. అందులో కుంచించుకుపోయి అది అలా ఉండదు.
విప్పారి ఉంటది అనమాట. అంటే ఏంటి, అన్నిటిని యాక్సెప్ట్ చెయ్యగలిగే గుణము, అన్నిటిని అర్థం చేసుకునే గుణము, ఆ విప్పారి ఉన్న గుణాల్లో ఆ దివ్యత్వాన్ని అందిపుచ్చుకునే గుణం అంతా కూడా విప్పారితనంలో ఉంటుంది. విప్పారడం అంటే మన ఆలోచన విధానాలు కుంచించేసుకుని ఇంతే దాంట్లో జీవిస్తూ ఉంటాం. ఏదో నూతిలో కప్పలాగా. ఇది ఒక మొగుడికి ఒక పెళ్ళమే, ఇట్లాగే ఉండాలి రూలు, ఇదే ధర్మం, ఇదే న్యాయం అనుకుంటూ కూర్చున్నావు. నువ్వు విస్తరింపబడవు. బయటికెళ్ళదు నీ నాలెడ్జ్. రకరకాల నాలెడ్జ్ చాలా ఉందన్నమాట. సో, మనం ఏం చేయాలి, మేరీ మాతను మనం ఎప్పుడు ఒక ఫ్రెండ్ లాగా, ఒక చాలా ఒక స్నేహితురాలు ఎలా ఉంటది, చాలా ఎంతో ప్రేమనిస్తూ, ప్రేమని పంచుకుంటూ, నీలో ఉన్న కష్టాల్ని కూడా అడిగి తెలుసుకుంటూ, ఒక ఫ్రెండ్‌ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటామో, మేరీ మాతను కూడా ఒక ఫ్రెండ్ లాగా, ఒక కంపానియన్, ఒక నీతో సహా జీవనం మనం ఎలా చేస్తామో, అలాగా ఆవిడని అన్నిట్లో కలుపుకుంటూ, నీలో ఉన్నాయన్నీ ఆవిడకి చెప్పుకుంటూ, ఎప్పుడైతే నువ్వు అలాగా ఆవిడని ఇన్వైట్ చేసుకుంటావో నీ లైఫ్‌లోకి, ఆవిడ చాలా చక్కగా ఏం చేస్తుంది, హీల్ చేస్తదనమాట. నీకు తగ్గట్టు నీకు ఆ విజ్ఞానాన్ని పంచుద్ది. ఆవిడలో ఉన్న విజ్ఞానాన్ని. సో, దానికి ఈ షీ ఈ భూమి మీద జన్మ తీసుకొని ఒక మిషన్‌గా కిందకి దిగిందావిడ. ఆ మిషన్‌ని పూర్తి చేయడానికే జీసస్‌ని జన్మకిచ్చింది. జీసస్ జన్మ కూడా ఆవిడ కన్యత్వం అంటారు. వర్జిన్ మేరీ అంటారు. విన్నారా ఎప్పుడన్నా మీరది? వర్జిన్ మేరీ అంటే మనం పంచపాండవులు తల్లి కుంతీదేవి ఉంది కదా! కుంతీదేవి మరి కర్ణుడిని ఎలా జన్మనిచ్చింది? తెలుసు కదా అందరికి. పెళ్లి కాకముందే కర్ణుడిని గర్భం కూడా కాదు. అది సన్ సూర్య భగవానుడిని తుది స్తోత్రం మంత్రం జపిస్తే కర్ణుడు జన్మ తీసుకుంటాడు. అందులో కుంతీదేవి ఎనర్జీస్, సూర్యుడి ఎనర్జీస్ ఉంటాయి. అంతేగాని కలయిక అలాంటివి ఏమి ఉండవు. కలిస్తేనే పుట్టాలి అనేది లేదక్కడ. ఎలాగైతే మనకి మన భ మహాభారతంలో ఇంత కథ తెలుసో, నేను ఇక్కడ కూడా చెప్పక్కర్లేదు. ఇది అంతే. ఎక్కడ మదర్ మేరీకి కూడా ఏంజెల్స్ కనిపించి, నీలో భగవంతుడే జన్మ తీసుకోవాలనుకుంటున్నాడు. నీలో ఆ ప్రేమతత్వము, ఆ ఫ్రెండ్‌షిప్పు, ఉంటాయి కదా గుణాలన్నీ, దైవీ గుణాలు ఎక్కువున్నాయి. సో, నువ్వు ఈ పని మీదే జన్మ తీసుకున్నావు భూమి మీద కాబట్టి నీ గర్భంలో భగవంతుడొస్తాడు అని. అప్పటికి పెళ్లి అయిపోయింది మేరీకి. కానీ భర్త కలవకుండా నువ్వెలాగా కన్సీవ్ అయ్యావు? ఎలాగా కంటున్నావు? అని క్వెషన్ బాధపడుతూ ఉంటాడు భర్త. ఏంటి, ఏమి కలవకుండానే ఎలాగ గర్భం దాల్చింది అనుకుంటే, అప్పుడు ఏంజెల్స్ భర్తకు కూడా చెప్తారనమాట. ఇలాగా ఎవరో కాదు, రాఫెయిల్ యొక్క ట్విన్ ఫ్లేము. ఆవిడ భూమి మీద ఈ భగవంతుడిని యొక్క శక్తిని జన్మ తీ గర్భం దాల్చి, ఆ శక్తిని భూమి మీద తీసుకురావడానికే ఆవిడొచ్చింది ఇక్కడికి. ఆవిడకి నువ్వు రక్షణగా ఉండు. భర్తగా రక్షణగా ఆవిడని రక్షించు కూడా ఉండి అని ఏంజెల్స్ చెప్పాక అప్పుడు ఆయనకి అర్థమయ్యి, అప్పుడు జాగ్రత్తగా చూసుకుంటాడనమాట మేరీని. అలాగా వర్జిన్ మేరీ ఆవిడ. వర్జిన్ అంటే కన్యత్వం. కన్యంగానే ఉండి జన్మ తీసుకుంటది. మన కుంతీదేవిలాగా. సో, మనకి ఉన్నాయి కథలు. అటూ ఉన్నాయి. వివరాలు అర్థం చేసుకొని డివైన్‌గా ఆలోచించాలి ఫ్రెండ్స్. ఎలా పడితే అలాగా అనేయడం కాదు. నో కామెంట్, నో జడ్జ్‌మెంట్. ఇక్కడ చాలా రూల్స్ ఉన్నాయి. మనం దాని ప్రకారం దాని యొక్క ఈ వెనక స్టోరీ తెలియకుండా నువ్వు మన మాట అనేస్తాం గబుక్కుని. ఆ వెనకాలది ఏం జరిగింది? అసలు ఏ కార్యం కోసం, ఎందుకు జరిపించబడింది ఈ భూమి మీద అనేది కూడా మనకు అర్థం కావాలి. మనం మంచి కోరుకున్నప్పుడు అది మంచికి జరిగిందన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఈజీగా కామెంట్ ఎసేయడం, వాళ్ళని చిన్న చూపు చూడడం, ఈసడించి మాట్లాడడం, వాళ్ళని మనసు గుచ్చినట్టు మాట్లాడకూడదు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ ఎనర్జీ సిస్టమ్ నిన్నే తాకుద్ది మళ్ళా వచ్చి. మనం ఏదైతే ఒకళ్ళకి ఎనర్జీని పంచుతామో, ఆ ఎనర్జీ వచ్చి మళ్ళా మనల్నే తాకి, మనల్ని డిస్టర్బ్ చేసేస్తది. ఎప్పుడైతే ఈ సత్యాన్ని మీరు గ్రహిస్తారో, అప్పుడు మనం ఈ ఎనర్జీ సిస్టమ్‌లోకి కనెక్ట్ అవుతాం. అప్పుడే ఎనర్జీ సిస్టమ్‌లో నువ్వు కామెంటేసి, జడ్జ్‌మెంట్ చేసినంత కాలం ఎనర్జీ అంటే ఏంటో అర్థం చేసుకోలేదు.
రకరకాల ఎనర్జీస్ ఉంటాయి. ఎనర్జీ ఒకటే. కానీ రకరకాలు ఏంటంటే, నీ రకరకాల ఆలోచనలు బట్టి ఎనర్జీ మారిపోతూ ఉంటది. అర్థమవుతుందా? ఇప్పుడు చావు ఇంటికెళ్ళామనుకో, ఆళ్ళు ఏడుస్తూ ఉంటారు. అక్కడ ఎనర్జీ అంతా సాడ్‌గా ఉంటది. నువ్వు అక్కడికెళ్ళి నేను పాటలు పాడి డాన్స్‌లేస్తాను, గెంతులేస్తానంటే అసలు కరెక్ట్ కాదు కదా! నీ నీ ఎనర్జీ కూడా అక్కడికెళ్ళంగానే ట్యూన్ అయిపోద్ది. ఆ ఎనర్జీ ఓకే. ఎనర్జీ ఎప్పుడు ఒకటే. మార్పు ఎప్పుడు ఎక్కడ జరుగుతదంటే, నీ మైండ్‌లో జరుగుతది. నీ ఆలోచన విధానంలో జరుగుద్ది. నీ ఎనర్జీ పాజిటివ్‌గా ఉందనుకో, పాజిటివ్‌గా నువ్వు రియాక్ట్ అవుతావు. నీ ఎనర్జీ నెగెటివ్‌గా ఉందనుకో, నెగెటివ్‌గా రియాక్ట్ అవుతావు. సో, ఇక్కడ రా ఏంటి కావాలి అంటే జ్ఞానం కావాలి. ప్రతి వ్యక్తికి కూడా విషయం తెలిసిందనుకో, దాని ప్రకారం నువ్వు ఆలోచన విధానాన్ని మార్చినప్పుడు నీలో ఉన్న ఎనర్జీ అది స్ప్రెడ్ అవుతదన్నట్టు. సో, మనం ఏది తెలియకుండా, తెలుసుకోకుండా అవతల వ్యక్తిని అనడానికి సరిపోము కాదు. జ్ఞానం లేనివాడే అలా చేస్తాడు. అందుకనే ప్రతిసారి నో జడ్జ్‌మెంట్, నో కామెంట్. తెలీదా? తెలుసుకో. తెలుసుకోవడానికి ప్రయత్నించు. మదర్ మేరీ ఎవరు? జీసస్ ఎవరు? క్రిస్టియానిటీని హ్మ్. నువ్వు దాన్ని వ్యతిరేకించడానికి రాలేదు భూమి మీదకి. వచ్చింది నువ్వు నేర్చుకోవడానికొచ్చావు. నువ్వు హిందువుగా పుట్టావు. నేర్చుకో హిందువులో. క్రిస్టియానిటీ అంటే ఏంటి? ఆ మతం ఏంటి? ముస్లిమ్స్ అంటే ఏంటి? ఆ మతం ఏమిటి? అక్కడ మొహమ్మద్ ఏం చెప్పాడు? ఇక్కడ క్రిస్టియానిటీలో జీసస్ ఏం చెప్పాడు? వీళ్ళందరూ ఏం చెప్పడానికి ప్రయత్నించారు? ఎందుకు ఇన్ని రకాల మతాలు ఏర్పడ్డాయి? జనాల వలన. జనాల ఆలోచన తీరు వలన. ఒక్కడు ఒక్క రకంగా ఆలోచించట్లేదే. మనమే నలుగురున్నాం మన ఇళ్ళల్లో. ఒక్కొక్కడు ఒక్కొక్క రకం. ఒకడు ఇంకో దారిలో ఎళ్తే ఇటెళ్దాం అంటే ఇటు రారా అంటే అటు రారు. మనం ఎళ్ళే దారిలో నువ్వు రారంటే ఆళ్ళు రారు. ఆళ్ళెళ్ళే దారిలో మనల్ని లాగుతుంటే మనం ఎళ్ళం. మనమే ఇక్కడ ఇన్ని డిఫరెన్స్ చూపిస్తున్నామే. మరి ప్రపంచంలో ఎంతమంది ఇన్ని రకాలుగా ఉంటే, మూల చైతన్యం ఊరుకుంటదా? అందుకని రకరకాల మాస్టర్స్‌ని కిందకి పంపించింది. మూల చైతన్యం పంపించిన ఆయనే జీసస్ కిందకొచ్చాడు. సో, ఆయన డిజైన్ చేయబడ్డ ఆహ్, హ్మ్, ఫెమినైన్ ఎనర్జీ మదర్ మేరీ. సో, మదర్ మేరీలో నుంచి జీసస్ భగవంతుడు బయటకొచ్చాడు. భగవంతుడు బయటకొచ్చినప్పుడు మరి ఆవిడ గుణాలు ఎలాగుంటాయి? ఆవిడ ఎనర్జీ ఎలా ఉంటది? ఆవిడ శక్తి ఎలా ఉంటుంది? ఆవిడ దుర్గామాత, కాళీమాత ఏ ఏ పని మీద ఆళ్ళు దుర్గామాత, కాళీమాత ఆ రాక్షసుల్ని సంహరించడానికి రాక్షసులంటే ఎవరు? సరికాని ఆలోచన విధానం కలిగిన ఒక సోల్స్. ఆ సోల్స్‌ని మళ్ళా ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎర్త్ మీద చూస్తున్నాం కదా! రకరకాల మాస్టర్స్‌ని చూస్తున్నాం. ఏంటి? సరికాని వాళ్ళని. యుద్ధాలు, ప్రేరేపించే ఆత్మలు. యుద్ధాలని, గొడవల్ని, ఆ! మనుషుల్లో ఉన్న చెడ్డతనాన్ని, లేపోతే ఆడవాళ్ళని హ్మ్, ఆహ్, డౌన్‌గా చాలా నీచంగా చూసే ఆలోచన చేసే ఒక వ్యక్తిలో దూరుంటాడు. ఎవడు? నెగెటివ్ మాస్టర్. ఈ నెగెటివ్‌లని అందరిని సంహరించడానికొచ్చింది దుర్గా ఎనర్జీస్. ఆహ్, ఈ అమ్మవారి ఎనర్జీస్. మరి ఆ సంహరించడానికొచ్చిన ఆ శక్తి ఈ ఫెమినైన్ ఎనర్జీ మనల్ని కాపాడడానికే వచ్చింది. ఫెమినైన్ ఎనర్జీ అంటే అమ్మ ఎనర్జీ. అమ్మ తత్వం కలిగా ఆడతత్వము ఆ యొక్క అమ్మవారి తత్వాన్ని కలిగిన ఒక ఎనర్జీస్. అమ్మలో నుంచి రకరకాలు మంది చూడండి రోజుకొక ఇప్పుడు దసరా అయింది. రోజుకొక అవతారం ఎత్తింది. అవతారం ఎందుకెత్తింది? ఎందుకు అవతారం ఎత్తవలసొస్తుంది? ఎందుకు అలా రకరకాల మంది ఉండాల్సొస్తుంది? ఆవిడలోంచొచ్చిన అంశాత్మలే వీళ్ళందరూ దుర్గలో నుంచొచ్చిన వాళ్ళే. ఎందుకొచ్చారు? సరికానివన్నీ సంహరించడానికి వచ్చిన శక్తులు. ఆ సరికానివన్నీ భూమి మీదున్నాయి. మనం ఎరుకతో ఉండాలి. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏం ఆలోచిస్తున్నాము, ఎటువంటి ఉపయోగకరమైన ఆలోచనలున్నాయో, ఉపయోగం లేనివి ఉన్నాయా? ఒకళ్ళకి మనం ఉపకారం చేస్తున్నామా? అపకారం చేస్తున్నామా? ముందు మనల్ని మనం చెక్ చేసుకుందాము. మన ఆడవాళ్ళంగా ఉన్నామనుకోండి ప్రేమని పంచాలి. ప్రేమతత్వాన్ని విస్తరింపజేయాలి. మగతత్వంలో ఉంటే వాళ్ళు రక్షణ చేస్తారు. వాళ్ళు ప్రేమను విస్తరింప చేయడంలో తక్కువ. వాళ్ళ డీఎన్ఏలో అది ఎక్కువుండదు వాళ్ళ దాంట్లో. వాళ్ళ వాళ్ళొచ్చిన లక్ష్యము, వాళ్ళొచ్చిన డిజైన్ వేరు. వాళ్ళకి మనం అంటే ఎవరు? లేడీస్. లేడీస్ అంటే ఎవరు? ఫెమినైన్ ఎనర్జీస్. ఫెమినైన్ ఎనర్జీస్ ప్రేమ తత్వాన్ని
విస్తరింప చెయ్యాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ కూడా భూమి మీద మగవాళ్ళకి, ఆడవాళ్ళకి ఉన్నంత ప్రేమ మగవాళ్ళలో ఉండదు. ఉండదంటే అది తప్పు కాదు. వాళ్ళ డిజైన్ అది. ఆహ్, ఆ మాస్కులైన్ ఎనర్జీలోనే ఉంది. రక్షణకి సంబంధించి, ధైర్యానికి సంబంధించి, ఏ నిలబడ్డానికి సంబంధించడానికే ఉంటుంది ఆ ఎనర్జీ. ప్రేమతత్వం పొంది పూర్తిగా ప్రేమతో నిండిపోయేది మన ఫెమినైన్ ఎనర్జీస్‌లో ఎక్కువుంటుందనమాట. ఇప్పుడు అర్థమైందా? ఎనర్జీ పరంగా, భౌతిక పరంగా కూడా మనం మాట్లాడుకోవచ్చు. అంటే అమ్మతనమే అది కూడా, అక్కడ కూడా ఉన్నది. ఆ అమ్మతనాన్ని మనం అర్థం చేసుకుని, ఎవరినైనా అమ్మా అని నువ్వు పిలిచిన రోజుని ఇట్టే పరిగెట్టుకొస్తది ఆ ఎనర్జీ. అలాగా మదర్ మేరీ కూడా అలాగా ఫెమినైన్ ఎనర్జీస్‌తో నిండిపోయి, భూమి మీద అందరికి మంచి చేయడానికి, మంచి అంటే ప్రేమని పంచడానికి భూమి మీదకి వచ్చిన ఒకానొక ఆర్కేంజెల్ ట్విన్ ఫ్లేమ్, భూమి మీదకొచ్చిన ఫెమినైన్ ఎనర్జీ అన్నమాట. అలాగా హీలింగ్ కూడా ఆవిడ చాలా అద్భుతంగా హీల్ చేస్తది బాగా. అందరి యొక్క వ్యక్తుల యొక్క బాధలన్నిటిని తీసేసుకుని దానిలోకి, వాళ్ళకి సాంతన అంటే ఆహ్, వాళ్ళు శా శాంతిగా, శాంతి ఆళ్ళల్లో కలగాలి అని ఆ శాంతి లక్షణాలని, శాంతి ఎనర్జీస్‌ని ఇవ్వగలిగే ఏకైక స్వరూపం మదర్ మేరీ అన్నమాట. మనం ఈ దసరాలో ఒక అమ్మవారు, ఆవిడ కూడా ఒక అమ్మవారే. మా వాళ్ళ భాషలో వాళ్ళ అమ్మవారు అనకుండా మదర్ మీదే. అమ్మ అంటేనే మదరు. ఓకే. అది వాళ్ళ భాష, ఇది మన భాష. ఏ భాషలు వేరిక్కడ. కాకపోతే భావం ఒక్కటే మై డియర్ ఫ్రెండ్స్. ఆ భావాన్ని మనం అర్థం జేసుకోవాలి. సో, మదర్ అనేది అమ్మ. ఇదే రోజుల్లో, దసరా రోజుల్లో మనం గుర్తు చేసుకుంటున్నాం. ఆ మదర్ మేరీ కూడా అమ్మవారు, మరియమ్మ అంటారు. అది మనం అర్థం చేసుకుని మనసారా ఆవిడని పిలిచినప్పుడు, ఆవిడ హీలింగ్స్ మనకి అద్భుతంగా ఈ మానవాళి కోసం ఆవిడ జన్మ తీసుకుంది భూమి మీద. అది ఆవిడ తర్వాత ఆవిడ ఎరుక స్థితిలోకొచ్చాక ఆవిడ గురించి ఆవిడకి బాగా తెలుసు. ఆవిడ న్యూ ఏజ్ వుమెన్ అని అంటారనమాట. ఆర్కిటైప్ అంటే ఆర్కేంజెల్స్‌లో న్యూ ఏజ్ వుమెన్. ఈ సమయంలో ఇప్పుడు ఈ భూమి మీద మనకున్న సమస్యలు గానీ, కష్టాలు గానీ, దుఃఖం గానీ, అజ్ఞానం గానీ, వీటిలన్నిటిని నుండి మనల్ని ఆహ్, ఈజీగా అంటే నువ్వెన్నో పుస్తకాలు చదువుకుని, ఏయో మంత్రాలని ఏమి చేయక్కర్లే. జస్ట్ ఆవిడని తలుచుకుని కళ్ళు మూసుకో, ఆవిడని ఇన్వైట్ చేయి వచ్చేస్తారు. సాయిబాబా అలాగే చాలా మంది మాస్టర్స్ ఉన్నారు. మనకి విజ్ఞానం తెలీదు. విజ్ఞానం తెలియక, వాళ్ళని ఎలా పిలవాలో తెలియక, కొట్టుమిట్లాడుకుని కాసేపు ఈ దేవుడు, కాసేపు ఆళ్ళు, కాసేపు ఈళ్ళు అనుకుంటూ రకరకాల వాళ్ళని కాసేపు, కాసేపు పిలుచుకుంటూ అందరిని పిలువు పోనీ. పిలిచి నువ్వేమైనా మారుతున్నావా? నీకంతా మంచి జరిగిపోయాక నువ్వు ధ్యానం మానేస్తావు. అవతలోళ్ళని కామెంట్స్ చేసడం స్టార్ట్ చేసేస్తావు. లేదంటే నాకు అది లేదు, ఇది లేదు, నేనిలా తయారని నిన్ను నువ్వు దిగజార్చేసుకునే స్థితికి నువ్వు వెళ్ళిపోతా ఉంటావు. సో, మనం ఎంత ఎరుకతో ధ్యానం చేసినప్పుడు ఇటువంటి హయ్యర్ మాస్టర్స్ అంటే ఎలాగా ఆహ్, ఆ ఫెమినైన్ ప్రిన్సిపుల్ ఎలా ఉపయోగపడుతుంది భూమి మీద? మాస్కులైన్ ప్రిన్సిపల్స్, ఫెమినైన్ ప్రిన్సిపల్స్ వేరు వేరుంటాయి. సో, ఫెమినైన్ ప్రిన్సిపల్స్ భూమి మీద ఎలాగా ఉపయోగపడతది అని ఆవిడ చాలా ప్రాసెస్ అన్నీ చేసి, దానికి సంబంధించిన జ్ఞానాన్ని భూమి మీదకి విస్తరింపచేస్తుంది. ఎవరు? మదర్ మేరీ. మీరు ఆ మదర్ మేరీని పిలిచి, ఆవిడతో మాట్లాడినా, చక్కగా ఇన్వైట్ చేసుకున్నా, ఆవిడ మీ దగ్గరికి ఆ ఎనర్జీ ఈజీగా వచ్చేస్తదనమాట. ప్రతి వ్యక్తిలో అంటే ప్రతి ఆడ, ప్రతి మగ, ఈచ్ మ్యాన్ అండ్ ఈచ్ వుమెన్ ఆళ్ళిద్దరిలో కూడా ఆ క్రైస్ట్ కాన్షియస్‌నెస్ ఎప్పుడైతే ఎంటర్ అవుతదో, ఒక భార్యాభర్తలు ఇద్దరిలో కూడా ఆ క్రైస్ట్ కాన్షియస్‌నెస్ ఉన్నప్పుడు, వాళ్ళిద్దరికీ పుట్టే బిడ్డలు జీసస్ అవుతారు. జీసస్ అవుతారు అంటే జీసస్ కాన్షియస్‌నెస్‌తో పుడతారు. అర్థమవుతుందా? శివుడు, పార్వతి ఆళ్ళ యొక్క గుణగణాల్ని పుచ్చుకుని అంటే నువ్వే శివుడు, నువ్వే పార్వతిగా నువ్వు జీవించిన రోజుని భూమి మీద, నీలో నుంచి వచ్చిన బిడ్డ వినాయకుడుగాను,
సుబ్రహ్మణ్య స్వామిగానే ఉంటారు. అంటే ఏంటి? మనం ఆ గుణాలతో కనెక్ట్ అంటే ఆ గుణం అంటే ఏంటి? డివైన్ ఎనర్జీస్. దివ్య లోకాల్లో ఉన్న డివైన్ ఎనర్జీస్‌తో కనెక్ట్ అవ్వాలి. అంటే ఏంటి? దేవుళ్ళుగా తయారవ్వాలి. మనం ఆల్రెడీ దేవుళ్ళుగా తయారైపోయి ఉన్నాము. మర్చి ఉన్నాము. కానీ ఇవ్వడం నేర్చుకోవాలి. ఆ దివ్య గుణాలేంటి? తెలుసుకోవాలి. మన ధ్యానంలో మనకి ఎంతో సబ్జెక్ట్ ఇచ్చారు పత్రి సార్. ఆ దివ్య గుణాలు ఏంటి? ఏదిగా నువ్వు తయారవ్వాలి? ఒక క్యాండిల్‌లాగా, ఒత్తిలాగా. దానికి అది కాలిపోతూ వెలుగుని మొత్తం విస్తరింపజేస్తది. అంటే బాధపడాలా మేడం? బాధపడాల్సిన అవసరమే లేదు. ఎలాగ జీవించాలి అని నీ జ్ఞానం ద్వారా విజ్ఞానాన్ని నువ్వు పుచ్చుకున్న రోజుని నీలో ఉన్న దివ్య గుణము విస్తరింపజరుగుతుంది. అలాంటప్పుడు ఇట్లాంటి దివ్య గుణాలు కలిగిన మదర్స్ గురించి మనం తెలుసుకోవడం మన అదృష్టం అన్నమాట ఈ సమయంలో. అలాగా మదర్ మేరీ గురించి మనకి ఎంతో ఒక ఆత్మ యొక్క పరిపూర్ణత్వం. ఇటువంటి వాళ్ళ మాస్టర్స్ వల్ల మనకి అర్థమవుతది. ఒక ఆత్మ యొక్క పరిపూర్ణత్వం ఎలా జరుగుతుంది? ఆత్మ ఎన్ని దశలుగా ఏమేమి నేర్చుకోవాలి? ఎన్ని దశలు దాటాలి? ఆ దశల్లో ఏమేమి నేర్చుకుని ముందుకు ఎలా ఎళ్ళాలి? మరుజన్మ వద్దనుకుంటున్నాం. ఎందుకనుకుంటున్నాం? ఇక్కడ ఉండి కష్టాలే చూస్తున్నాం కానీ దాంట్లో ఉన్న ఆనందం, దాంట్లో ఉన్న జ్ఞానాన్ని మనం తెలుసుకోవట్లేదు. జ్ఞానాన్ని తెలుసుకుంటే మనం ఇక్కడికొస్తామని కాదు. విషయం తెలుసుకుంటే ఇంక రావాల్సిన పని లేదు. ఇంకా పైకి వెళ్ళిపోతాం. పైకంటే నెక్స్ట్ క్లాస్‌కి వెళ్ళిపోతాం. అట్లాంటి ఒక సబ్జెక్టు మదర్ మేరీ మనకి ఇచ్చారు. సో, క్రిస్టియానిటీలో ఆవిడి ఆ మదర్‌హుడ్‌ని అంటే ఏదైతే ఫెమినైన్ ఎనర్జీస్ అంటున్నామో అమ్మతనాన్ని, దాన్ని క్రిస్టియానిటీలో విస్తరింపజేసి, ఆ పాశ్చాత్యపు దేశాలలో ఉన్న ఆత్మలకి ఆ జ్ఞానాన్ని అందివ్వడానికి ఆవిడ జన్మ తీసుకుంది భూమి మీద. అర్థమైందా? ఏమిటి? ఆవిడ గుణాల్ని మనం అందుకోవాలి, అందిపుచ్చుకోవాలి. ఆవిడలాగా ప్రేమని పంచాలి. ఓర్పు, సహనం వహించాలి. మా అవతల వ్యక్తిలో ఉన్న ఆ రాక్షస గుణాల్ని హ్మ్, నుంచి బయటికి రండి అని మనం చెప్పగలగాలి. చెప్పాలి అంటే ముందు నువ్వు తయారవ్వాలి. నువ్వు అమ్మగా తయారవ్వాలి. అమ్మగా అంటే ఏంటి? శక్తిగా తయారవ్వాలి. శక్తి అంటే ఏంటి? విశ్వానికి ఉపయోగపడే శక్తుల్నిగా నీలోకి తీసుకొని నువ్వు విశ్వానికి ఉపయోగపడే ఆత్మగా తయారవ్వాలి. నువ్వు తయారైన రోజున ఇతరుల్ని కూడా తయారు చేయగలిగే అర్హతను, జ్ఞానాన్ని పొందుతావు. అవి చెప్పడానికే ఈ యాస్ట్రల్ మాస్టర్సు, అసెండెడ్ మాస్టర్స్ అని ఈ దుర్గాదేవి, సీతాదేవి, కాళీమాత అందరూ ఇక్కడొచ్చి ఉన్నారు. మనమేం చేస్తున్నాం? చెప్పడం ఒకటి, చేసేదొకటి. నాన్ వెజ్ తినొద్దంటాం. తప్పలేదని ఇంకో రోజు ఒకటి దొరకగానే తినేస్తున్నారు. అది మనిషి తప్పు కాదు. మనిషిలో ఉన్న గుణం ఏదైతే నెగెటివ్ లోపలికి ఎంటర్ అయ్యి, ఇది తిను ఏం పర్వాలేదు ఇవాళ ఒక రోజు. అది తిను ఏం కాదు. చెప్పావు ఎవరు చూసారు నిన్ను? ఎవరు చూడరు. నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. ఇవన్నీ నిన్ను లాగి ఈడ్చి కిందకి లాక్కుని ఎళ్ళిపోయే ఆ లోవర్ ఎనర్జీస్ ఉన్నాయి చూసారా? దాని నుండి నువ్వు రక్షించుకొని, నువ్వు ఉన్నతమైన ఆత్మగా తయారవ్వడం కోసం ఈ మాస్టర్స్ యొక్క హెల్ప్ తీసుకోమని చెప్పడం అన్నమాట జరుగుతుంది ఇక్కడ భూమి మీద. అంతేగాని ఎళ్ళిపోయి అమ్మా నన్ను కాపాడు. ఆళ్ళెవరు కాపాడడానికి రారు. వాళ్ళు జీవించి చూపిస్తారు. చేసి చూపిస్తున్నారు. అది చూసి నువ్వు చెయ్యి అని చెప్తున్నారు. ఆళ్ళకి దీపాలెట్టేసేసి, బొట్లెట్టేసేసి మొత్తం అన్నీ కొంతవరకు కొంతవరకు నువ్వు చేసేది ప్రేమతో చేస్తున్నావు. దాని నెక్స్ట్ స్టెప్ అన్నది ఒకటుంది గదా! అది మారండి. వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎప్పుడు విగ్రహాన్ని పెట్టేసుకొని పూజించేసేసి నన్ను కాపాడు కాదు. ఆ విగ్రహంలో ఉన్న అమ్మలాగా నువ్వు తయారయ్యి, నువ్వు ఇంకోళ్ళని వాళ్ళలాగా తయారు చేయడానికి నువ్వు సిద్ధం కావు. సిద్ధమవ్వు.
ఎనర్జీ సిస్టమ్ ని అర్థం చేసుకోండి, ఎనర్జీని పంచండి, ఎనర్జీని విస్తరింప చేయండి. ఆ డివైన్ ఎనర్జీస్ ని అందరికి అర్థం అయ్యేటట్టు చెప్పండి. అది చెప్పడానికే మదర్ మేరీ కూడా ప్రయత్నం చేసి ఆవిడ కూడా భూమి మీద కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు మనకి అమ్మవారి కథలు చాలా ఉన్నాయి. దుర్గమ్మ కథే ఉంది విజయవాడలో. ఆవిడ ఎన్నో సార్లు ఆవిడ బయటికి చూపించుకుంది. అపియర్ అయ్యింది చాలా మంది మధ్యలో. తెలుసు ఆవిడొచ్చారు అని. ఆవిడ ఎళ్ళిపోయాక గుర్తుపెట్టేవారు. ఆ! షె ఇప్పుడు కూడా జనాలందరూ ఎందుకు ఇలాగ వేలం వెర్రిగా వెళ్ళిపోతున్నారంటే ఏదో కావాలి. ఇచ్చేయాలి అమ్మవారు ఆవిడకి, ఆళ్ళకి డబ్బులిచ్చేయాలి, ఆరోగ్యాలిచ్చేయాలి. అంతేగాని వాళ్ళు ఎలా మారితే ఆళ్ళే తెచ్చేసుకోవచ్చు ఇది అన్న విషయం ఆళ్ళకి అర్థం కావట్లేదు. ప్రకృతిలో అన్నీ పుష్కలంగా ఇచ్చారు. తీసుకోవడం రావాలి అంటే నువ్వు ముందు మారాలి కదా! నీలో మార్పు రావాలి కదా! అమ్మతనాన్ని తెచ్చుకున్న రోజుని నీకు చేరతాయి. ప్రకృతికి అనుగుణంగా నువ్వు మార్పు చెందిన రోజుని, ఆ ప్రకృతిలో నుంచి నీకు ఏదైతే ఇవ్వాలో, ఇవ్వబడాలో ఆటోమేటిక్‌గా నీకే వస్తుంది. కానీ ఇలా తెలుసుకోవాలి కదా! వీళ్ళందరూ ఎందుకొచ్చారు? 230 దేశాల్లో 200 సారి ఆవిడ యొక్క ఉనికిని చాటింపడానికి మదర్ మేరీ వచ్చారు భూమి మీదకి. ఆళ్ళిక్కడే ఉంటుంటారు. మనలో మార్పుని ఆశిస్తూ, భూమి యొక్క ఎదుగుదల కోసం వర్కౌట్ చేస్తూ ఉంటారాళ్ళనమాట. అలాగే ఆత్మ యొక్క సాల్వేషన్. సాల్వేషన్ అంటే ఏంటి? పరిపూర్ణత్వం. ఆత్మ ఇంకా పరిపూర్ణంగా తయారయ్యింది అన్నదానికి అసెండెడ్ మాస్టర్స్ అందరూ మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే సీక్రెట్స్ వాళ్ళకి ఎన్నో ప్రొఫెసీస్ అంటే జరగబోయే విషయాలు గాని, సీక్రెట్స్ గాని, భూమి ఒక సీక్రెట్ ప్లేస్ అది యాక్చువల్‌గా. దేనికి సీక్రెట్ అనుకుంటున్నారు? డబ్బు, బంగారం ఇవి కాదు. ఎనర్జీకి సీక్రెట్ ప్లేస్. ఎనర్జీని దాచుంచారు ఎర్త్ ప్లానెట్. అందులో మన భారతదేశం, ఏషియా ఇటు కాంటినెంట్స్‌లో ఎనర్జీని భూమి లోపల చాలా చోట్ల ఎలాగ మన బీరువాలో దొంగలకి తెలియకుండా బంగారాన్ని, డబ్బుని దాస్తాము ఎవరికీ తెలియకుండా. అలాగే ఎర్త్ మీద చాలా సీక్రెట్ ప్లేసెస్‌లో ఎనర్జీని దాచారు. సో, ఆ ఎనర్జీ అంతా కూడా ఉన్నత స్థితికి తయారవ్వడానికి ఉపయోగపడే శక్తులవి. దాన్ని వెలికి తీసుకురావడానికి ఆర్కేంజెల్స్, ఏంజెల్స్ వర్కౌట్ చేసుకుంటూ ఉంటారు. సో, ఆ పని మీద వాళ్ళెక్కువ ఎర్త్ మీద ఉంటారనమాట. మనలాగా స్వార్థంతోనూ, అసూయతోనూ, రకరకాల కోరికలతోనూ జీవించరు వాళ్ళు. వాళ్ళంతా డివైన్ ఎనర్జీస్‌తో జీవిస్తారు. మనం కూడా అలా మార్పు చెందాలి. డివైన్ ఎనర్జీస్‌గా మార్పు చెందాలి. అందుకనే మనం కూడా ఈ ధ్యానం అనేది చేసుకుంటున్నాం. అంతేగాని నాకు డబ్బొచ్చేయాలి అయన్నీ వస్తాయి ఫ్రెండ్స్. డబ్బు రా డబ్బు లేకుండా పని అవ్వదు. నువ్వు మితిమీరిన కోరికల నుంచి మామూలు కోరికలు ఆటోమేటిక్‌గా అవే జరిగి తీరిపోతాయి. మితిమీరిన కోరికల్లోకి వెళ్ళినప్పుడే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. సో, ఎక్కడెక్కడైతే మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అంటే, మన నడవడిక, మన ఆలోచన తీరు, మనం ఎలా ఆలోచిస్తామో దాని ముందు మనం బాగా విశ్లేషించుకోవాలి. నేనేంటి ఇలా ఎందుకున్నాను? నాకెందుకు డబ్బులు రావట్లేదు? నువ్వు డబ్బు దేనికి ఉపయోగిస్తున్నావు? నీ ఆలోచన విధానం ఎలాగుంది? కుంచించుకుపోయి ఉందా? విప్పారుందా? ఆలోచించండి. మీ ముందు అందుకనే పత్రి సారే కాదు. ఏ ఆధ్యాత్మికవేత్త అయినా ముందు నువ్వెవరో తెలుసుకో. నీ గురించి నువ్వు పూర్తిగా తెలుసుకో. రమణ మహర్షులు నువ్వెవరు నీకు తెలుసుకో ముందు నువ్వది. నువ్వెవరో, నువ్వెందుకొచ్చావో, నువ్వు ఏ పని మీద వచ్చావో, నీ లక్ష్యం ఏమిటో అన్నీ తెలిసిన రోజుని డబ్బుగా ఏది ప్రకృతి ఇట్లా తీసుకొచ్చి నీ చేతిలో పెడతది. నీ పిల్లాడున్నాడు. పిల్లలు, అమ్మ నేను ఇది చదువుతాను. పలానా పోలీస్ ఆఫీసర్ అవుతా, ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను. నా ఎగ్జామ్‌కి ఫీజు కట్టు అంటే, తెచ్చి ఇవ్వవా? ఫీజు కట్టవా? ఎంత అద్భుతంగా కష్టపడి పిల్లోడు చదువుతానమ్మా, ఉపయోగపడి ఒక వ్యక్తిగా నేను సమాజంలో తయారవుతానని బాధ్యతగా వచ్చి చెప్తున్నాడు. అది కూడా నేను కట్టలేనా అని నువ్వు ఇవ్వవా తీసుకొచ్చి? ఇక్కడ అంతే.
నువ్వు ప్రకృతికి అనుగుణంగా మార్పు చెంది దివ్యత్వంతో కూడుకుని నేను జీవించి నా ద్వారా ఇంతమందిని నేను తయారు చేస్తాను. ఆ పని మీదే నేను ఉంటాను అని ఎప్పుడైతే నువ్వు ప్రామిస్ చేయి ప్రకృతికి, నీ చేతిలో ఏమి ఇవ్వదో నేను చూస్తాను. ప్రతీదీ ఇవ్వబడి ఉంది మనకి. అర్థం చేసుకోవడం అంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేయకుండా అర్థమైపోతది అంటే మటుకు నేను ఒప్పుకోను. అది కరెక్ట్ సబ్జెక్ట్ కాదు. కనీసం నీ వయసెంతో ప్రతిసారి చెప్పినట్టు. అన్నీ బాగున్నాయి. నాకేం అక్కర్లేదు. ధ్యానం అక్కర్లేదు. అయితే నీ ద్వారా ఎంతో మంచి పనులు జరుగుతూ ఉండాలిగా? జరుగుతున్నాయా? ఆ! జరుగుతున్నాయి. జరిగినప్పుడు నీకు ఈ క్లాసులు అక్కర్లే. నువ్వేం వినక్కర్లేదు. నువ్వేమి వెతకక్కర్లేదు. నిన్నే ఆ లైన్ నిన్ను ముందుకు తీసుకెళ్ళిపోతది అలాగా. ఆ ఎనర్జీ సిస్టమే ముందుకు నిన్ను తీసుకెళ్ళిపోయి ఏది సరైన దారి ఉందో ఎంచుకుంటున్నావు. ఏ దారిలో నువ్వు సరిగ్గా నువ్వు ఉపయోగించుకుంటున్నావో ప్రకృతికి పనికొస్తున్నావా లేదా అని నీకే అర్థమైపోతుంది. అర్థమైన రోజుని ఇంక నువ్వు ఏ కామెంట్ గాని, ఎటువంటి జడ్జ్‌మెంట్ గాని, బాధ గాని, ఎవరిని ఏలెత్తి చూపించటం గాని చెయ్యవు. నీకు అర్థమైపోతది ప్రకృతి. సో, మనం ఇప్పుడు మేరీమాత ఎవరు? ఏంటి? ఎందుకొచ్చారు? ఆవిడ యొక్క ఆ ఫెమినైన్ ఎనర్జీస్‌ని ఎలా విస్తరింపజేశారు? ఏ కారణం మీదొచ్చారు? ఏ డివైన్ ఎనర్జీస్‌ని భూమి మీద తీసుకురావడానికి ఆవిడ జన్మ తీసుకొని రావాల్సొచ్చింది? ఇవన్నీ కూడా మీకు అర్థమైందనుకుంటాను. నేను ఇంకా మేరీమాత గురించి ఇంకా మనం చెప్పుకుంటే చెప్పొచ్చు గానీ, ఇంకో రోజు ఇది అవకాశం ఇచ్చినప్పుడు ఆవిడ గురించి ఏదైనా ఒక అసెండెడ్ మాస్టర్ ఏం చేస్తారు? భూమికి ఉపయోగపడే పనులే జేస్తారు. ఆ భూమి యొక్క ఉన్నత స్థితికి ఏదైతే ఉపయోగమో, ఆ ఎనర్జీస్‌ని మనం కూడా ఒక అసెండెడ్ మాస్టర్‌గా తయారయ్యి, విశ్వానికి, భూమికి ఉపయోగపడే ఆత్మగా తయారవ్వాలని కోరుకుంటూ, ఈ గుణాల్ని మనలో కూడా పెంచుకుంటూ, ఇచ్చే గుణం అమ్మతత్వం అంటే ఏంటి? ఇవ్వగలిగే గుణం. ఇస్తామనమాట. ప్రేమని విస్తరింపజేస్తాం. అన్‌కండీషనల్ లవ్. అక్కడ కండిషన్ ఉండదు. ఈడు ఇలా ఉంటేనే ప్రేమిస్తాను. ఆడు అలాగుంటేనే ఒప్పుకుంటాను అయ్యేం ఉండవు. ఆడు ఎలాగన్నా ఉండని. ఆడిని నేను మనసుకి తల్లిలాగా హత్తుకుంటాను. తల్లి ప్రేమని ఇస్తాను. నేను పూర్తిగా హ్మ్. డివైన్ లవ్‌ని నాలో ఉంది. ఎంతైనా ఇవ్వగలను. అక్షయ పాత్రలాగా. అలాగా మనల్ని మనం ఉన్నతీకరించుకోవాలి. మన గురించి మనం తెలుసుకొని, మనకి లేదు అని అనకూడదు. మనకి లేదు కాదు అన్నీ ఉన్నాయి. లేదు, లేదు, లేదు అనేది ఇక్కడ డిజ ప్రోగ్రామ్ చేసి పెట్టి ఉంచాం రెడీగా. ఏదైనా గబుక్కున నా దగ్గర లేదండి. ఏంటి లేదు? అన్నీ ఉన్నాయి. ఆ ఉన్నాయని చెప్పడానికే వీళ్ళందరొచ్చారు. వీళ్ళందరూ ఎవరు అని మనం ఎవరిని యాక్సెప్ట్ చెయ్యం. ఎవరి గురించి తెలుసుకోం. ఒకే వ్యక్తిని పట్టుకుంటాం. ఆవిడే మా అమ్మే, ఈవిడే అమ్మ. ఇంకెవరు అమ్మలు కాదా? ఎవరిని యాక్సెప్ట్ చేసే స్థితిలో లేవు మనం. ఎదగట్లేదు. ధ్యానం చేసి ఏం లాభం మై డియర్ ఫ్రెండ్స్? గంటలు గంటలు ధ్యానం ఒకటి ఉపయోగం లేదు. జ్ఞానాన్ని తీసుకోవాలి. ధ్యానము చేయాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి. దాన్ని నువ్వు సత్సాంగత్యం చేసుకొని నలుగురిలో విస్తరింప చేయాలి నీ ఎనర్జీని. అప్పుడు నువ్వు ఒక పరిపూర్ణ మాస్టర్‌గా తయారవుతావు భూమి మీద. అప్పుడు నువ్వు నలుగురికి ఎగ్జాంపుల్‌గా నువ్వు జీవించగలుగుతావు. అర్థమైందా? సో, చాలా, చాలా టఫ్ కాదు. అలాగని ఈజీ కాదు. ఓకే. వాళ్ళ యొక్క ఎనర్జీ సిస్టమ్‌లోకి మనం కనెక్ట్ అవ్వాలంటే, వాళ్ళ పర్మిషన్ అడిగి తీసుకోవాలి మనం ముందు. ఇప్పుడు సాయిబాబా కావాలి. ఆయన్ని ఇన్వైట్ చేయి. ఆయన పర్మిషన్‌లో ఆయన దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు మదర్ మేరీ గురించి నాకేమీ తెలీదు అసలు ఫస్ట్ నుంచి. ఇప్పటికిప్పుడు రాత్రికి రాత్రి నా నోట్స్ ఎక్కడి నుంచి వచ్చేసింది. అమ్మ నీ గురించి నేను నలుగురికి చెప్పదలుచుకున్నాను. అమ్మ నీ యొక్క శక్తిని మాకు అర్థం చేయించు. ఏ పని మీద నువ్వు ఆవిడెవరో, ఏంటో, ఎక్కడ పుట్టిందో, పాలస్తీనాలో నజరెత్ అనే ఊర్లో పుట్టిందన్న విషయం నాకు ఒక 6 అవర్స్ ముందే తెలిసింది ఈ సబ్జెక్ట్ అంతా కూడా. ఆవిడ ఎక్కడ చూసినా పరిశుద్ధాత్మ అలా ఏంటి ఇంకా ఐ మీన్ వాళ్ళ జ ఇంకా చర్చ్‌లో వాళ్ళలా పిలుచుకుంటారు ఆవిడని. రోజరీ మాల తిప్పుతూ ఉంటారు. సంథింగ్ వాళ్ళయ్యే చెప్తున్నారు. అవి కాదు మనకు కావాల్సింది. ఎనర్జీ పరంగా తెలియాలి ఆవిడెవరు? ఎందుకొచ్చారు? ఏంటి భూమి మీద? జీసస్‌ని జన్మిచ్చారు. కృష్ణుడికి జన్మిచ్చింది మన ఆహ్, య తల్లి. హ్మ్.
మరి ఆవిడెవరు అని మనకు తెలుసు. కొన్ని జన్మల క్రితం విష్ణుమూర్తి ఈ కథలన్నీ తెలుసు కాబట్టి, కృష్ణుడు ఎవరి గర్భంలో నుంచి వచ్చాడు? ఎందుకొచ్చాడు? యశోదామాత దగ్గర ఎందుకు పెరిగారు? ఈ కథలన్నీ మనకు తెలుసు. మరి మదర్ మేరీ గురించి తెలీదు. జీసస్ గురించి తెలీదు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలని ప్రతిసారి మనకి బుక్స్ ఎంత బాగా చదివించమంటే జీసస్‌కి ఎప్పుడు చెప్తారు. జీసస్ ఉన్న ప్రేమ ఇంకెవ్వరికీ ఆ లవ్ అనేది ఆయన కేవలం ఆ ప్రేమని పంచడానికే ఆయన జన్మ తీసుకున్నాడు. అంత పరిపూర్ణమైన పూర్తి ఇంకేం చెప్పాలంటే 100% అది ఇవ్వడానికే వచ్చాడు భూమి మీదకి. ఆ ఒక్క కారణం మీదే వచ్చాడు. ఆ ప్రేమ అనే మీనింగ్‌ని వివరంగా చెప్పి చూపించడానికొచ్చింది జీసస్. సో, అది మనం అర్థం చేసుకోవాలి. వ్యక్తిని అర్థం చేసుకోవాలి. వాళ్ళ దివ్య గుణాల్ని అర్థం చేసుకోవాలి. దివ్యులుగా మనం అందరం కూడా తయారయ్యి, ఈ భూమిని ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తయారు చేయాలని కోరుకుంటూ, అందరికీ కూడా నాకీ అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్‌కిను, అలాగే మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మేడం. ఫ్రెండ్స్ థాంక్ యూ అండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, హిమబిందు గారికి, ధనలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాస్టర్స్ ప్రతిరోజు ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాకంక్షం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.